హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. నేనైతే ఒక విషయం గురించి షేర్ చేసుకుందామని వచ్చానండి. మొన్న న్యూస్లో ఒక ఇష్యూ చూసారుంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. అది నాకు చాలా బాధగా అనిపించింది. అలాంటి తప్పు ఎవరి లైఫ్లో చేసుకోకూడదు అనిపించింది. ఏంటంటే, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళి ట్రైన్ కింద పడి చనిపోయిందండి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి లైఫ్ ఒక్కసారే వస్తుంది. ఒక్కసారే తనకేమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా అంటే లేవు. మరి ఎందుకు తను అలాంటి డెసిషన్ తీసుకుందా అంటే తెలియదు. కానీ అది రాంగ్ అండి. ఎందుకంటే తనంత ఎత్తు ఎదిగారు పిల్లలు, ఇంటర్ చదువుతున్న పిల్లలు, అంత పెద్ద పిల్లల్ని ఈ టైంలో తను అలాంటి వాళ్ళకి ఎన్నో హోప్స్ ఉంటాయి కదండి వాళ్ళ లైఫ్లో. అలాంటి లైఫ్ని కూడా తను ఎందుకు ఇలా ఇది చేసిందో తెలియట్లేదు. ఒక లెటర్ అయితే రాసిందంట, నా పిల్లలు నేను లేనిదే నా పిల్లలు బతకలేరు అని ఆ లెటర్ రాసి అలాంటి డెసిషన్ తీసుకుందంట. ఒక టీమ్ లీడర్, తను ఒక టీమ్ లీడర్ అయ్యుండి తను ఇలాంటి డెసిషన్స్ తీసుకొని లోకానికి అసలు ఏం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. ఇలాంటివి చూసినప్పుడు ఎంతోమంది ఇట్లాంటి లైఫ్లో చిన్న చిన్న సమస్యలకి మనం ఇలా అయిపోదాం, మనం ఇలా చేసుకుందాం అని అనుకుంటారు. కానీ మీ లైఫ్లో మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ పిల్లలు లేకపోతే మీ హస్బెండ్, మీ ఫ్యామిలీ పడే బాధని ఎవరు తీర్చలేరండి. అది నరకం అంతే, లైఫ్ లాంగ్ అది గుర్తుండిపోతుంది. అది చాలా తప్పు. మీరు చేయాల్సిందే అది కాదండి. ఎంత కష్టం వచ్చినా కానీ నిలబడండి. అయినా బతకటానికి లేని ధైర్యం చావటానికి ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది చాలా తప్పు కదా. అంటే అంత ఎత్తు వాళ్ళకి అంత ధైర్యం ఇచ్చి చావటానికి తీసుకెళ్లే బదులు వాళ్ళకి లైఫ్లో ఎలా ఎదగాలని తను నేర్పించాల్సింది. తన హస్బెండ్ తన దగ్గర ఉండారంట, జాబ్ చేస్తూ పర్లేదు మంచి వాళ్ళే అని అంటున్నారు. తన అత్తమామ బెటర్ అంటున్నారు, మమ్మీ డాడీ బెటర్ అంటున్నారు. మరి తనకి ఎందుకు అంత కష్టం వచ్చిందంటే తెలియదు. కానీ చచ్చేంత దాకా వెళ్ళిందంటే తన మనసు ఎంత బాధపడిందో కూడా తెలుస్తుంది, అర్థమవుతుంది. కానీ ఇలాంటి డెసిషన్స్ ఎవరి లైఫ్లో చేయకండి. ఇలాంటి డెసిషన్స్ తీసుకోకండి. ఇది చాలా తప్పు. నాకు చాలా బాధగా అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను కూడా సింగిల్ పేరెంట్ చైల్డే. థ్యాంక్ యూ.